thank the government of Telangana for giving us a special prize. Ivala film industry inta support chesinanduku Mukhyamantri Gaurinath, Mukhyamantri, I'd like to continue from where I stopped. Sorry, Revanth Reddy garu, thank you so much. ఆయన అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. ఆయన మర్చిపోయారా లేదా పాపం కొరమాలిందా, సరే వాటర్ తాగారా, లేక ఏం జరిగిందా అనేది పక్కన పెడితే తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క పేరును మర్చిపోయారు అని చెప్పని కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఎవరో కూడా సినిమా వాళ్ళకు గుర్తుండటం లేదు అని చెప్పని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేశాడు. దాంతో అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఆ రోజు సక్సెస్ మీట్లో ఇది ప్రస్తావన రాలా. సక్సెస్ మీట్లో అయిపోయిన తర్వాత దీని గురించి చర్చ జరగల. కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత అరే ఎవరు మర్చిపోయారు, ఏ హీరో మర్చిపోయాడు, ముఖ్యమంత్రి గారి పేరు కూడా తెలవనటువంటి హీరో ఎవరు అని చర్చ జరిగితే ఆ బయట కట్ చేసి ఆ బయట పెట్టారు. ఏమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అని చెప్పని ఆయన కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పటానికి ఆయన యాదృచ్ఛికంగా మర్చిపోయారా లేకపోతే మర్చిపోలేదు నిజంగానే అతనికి దప్పిక అయ్యి తర్వాత వాటర్ తాగిన తర్వాత చెప్పారా అనేది పక్కన పెడితే అది పొలిటికల్ అయిపోయింది. ఎప్పుడైతే పొలిటికల్ గా సబ్జెక్ట్ డైవర్ట్ అయిందో ఇష్యూ రాజకీయ వర్గాల్లో చాలా చర్చ జరిగింది. ఢిల్లీలో ఆస్తక్ ఛానల్ నిర్వహించిన సదస్సుకు హాజరైన రేవంత్ రెడ్డి గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారని ప్రశ్నలు వేశారు. ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధాని వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ప్రేక్షకులు అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటే నేరుగా థియేటర్లోకి వెళ్లి చూడాల్సిందని, బయట కారుపైకి ఎక్కి చేతులు ఊపుకుంటూ ఊరేగింపు చేయటం వల్లే సమస్య తలెత్తిందని రేవంత్ స్పష్టం చేశారు. इतने बार एक इंसान को पुलिस स्टेशन तक लेकर गए तो आप इतना चर्चा कर रहे, एक महिला का जान चले गए, वो जान के कोई परवाह नहीं, आप एक क्वेश्चन भी नहीं पूछे वो परिवार कैसे है, वो गरीब परिवार, इनका ही फैन थे, उनका जान चले गए। अरे उनके परिवार, एक बेटा अभी अस्पताल में है 11 दिन से, वो अभी कोमा में है, अभी बाहर नहीं आया। वो छोटा बच्चा अगर कोमा से बाहर आए तो उनका माँ नहीं है तो उनका जीवन कैसा आगे जाएंगे। आप एक सवाल भी उसके बारे में नहीं पूछा। एक फिल्म स्टार, उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए। अब बोलो कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे। ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़िया है, पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया।